ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఓకే, నాతో పాటు అందరు కూడా ప్రార్థనలు చేయండి. 11, 55 మంది జమ అవుతుంది అంతే. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపతకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసైతం శ్రీరాధాకృష్ణపాదసహగం లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామినే. నమస్తే సరస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి, కార్యక్రమంలోకి. మనము ఈరోజు భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం అలాగే గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే. సో నిన్న మొన్న ఆ, మనము చక్కగా కర్మ గురించినటువంటి విశేషాలు తెలుసుకున్నాము. అలాగే ఈరోజు ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆ, నిన్నటి అధ్యాయం, నిన్న 4th చాప్టర్ 4వ అధ్యాయంలో మనము 4వ అధ్యాయంకి ఏమని పేరు పెట్టుకున్నామో అలాగే 4వ అధ్యాయంలో ఆ, ఏ విషయం గురించి చర్చించుకున్నామో ఎవరైనా చెప్పగలరా? దివ్య జ్ఞానం. దివ్య, వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. పురుషోత్తం ప్రభు. ఓకే. సో నిన్నటి అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు ట్రీ, సారీ ఇయర్స్, పిఎస్ పిఎస్ ఈఏఆర్ఎస్. ఈ అంటే ఏంటి? ఇంటర్నల్ నాలెడ్జ్. వెరీ గుడ్ ప్రభు, యా, దివ్య జ్ఞానము. ఆ, ఏ అంటే ఏంటి? అక్యురేట్ నాలెడ్జ్. అక్యురేట్ నాలెడ్జ్. ఓకే, అంటే ఏది ఖచ్చితమైనటువంటి నిజమైనటువంటి జ్ఞానం ఏది, స్పష్టమైనటువంటి జ్ఞానం ఏది. అలాగే ఆ తర్వాత ఆర్ అంటే ఏంటి? రియాక్షన్లెస్. రియాక్షన్ లెస్ అంటే కర్మలు చేస్తాం కానీ ఆ కర్మ ఫలాల్లో మనం బందీలం అవ్వము. సో ఆ తర్వాత ఎస్, ఎస్ అంటే ఏంటి? శరణాగతి. ఎస్, సరెండర్, శరణాగతి. ఎవరికి శరణాగతి పొందడం వల్ల మనకి ఈ పైన చెప్పినటువంటి ఆ, జ్ఞానము అలాగే కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండేటటువంటి విధంగా కర్మలు చేసేటటువంటి స్థితి వస్తుందో ఆ విషయం గురించి కూడా నిన్న 4వ అధ్యాయంలో చర్చించుకున్నాం. అయితే ఇప్పటివరకు మనం భగవద్గీత 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం విషాదంతో మొదలైంది. తర్వాత 2వ అధ్యాయము ఆ, అర్జునుడి యొక్క శరణాగతితో మొదలయ్యి ఆ, తర్వాత కృష్ణుడు అర్జునుడు ఎవరు, తన కర్తవ్యాలేంటి ఇవి గుర్తు చేస్తూ శాశ్వతమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలో చెప్పారు. తర్వాత మనుషుడిగా పుట్టిన తర్వాత మనుషులకి భగవంతుడు ఏం కర్మలు, ఏ నియంత్రిత కర్మలు ఇచ్చారు, అంటే ఎలాంటి కర్మలు ఏం చేస్తే మనుషులు సుఖమయమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత 4వ అధ్యాయంలో ఈయన మన అసలు కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉండేటటువంటి విధంగా కర్మలు చేయాలని, ప్రతి మనిషి కూడా తన గుణానుగుణంగా ఆయన ఏ వర్ణానికి
ఈ మన సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఆయన ఏ వర్ణానికి చెందితే ఆ వర్ణంలో ఉంటూ కూడా కర్మలు చేస్తూ తరించేటటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నతోటి అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న వేస్తాడనమాట. ఏమని ప్రశ్న వేస్తాడంటే, సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితాం అంటాడనమాట. ఓకే, అయితే ఈ అధ్యాయానికి మనము ఈ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు స్టెప్. STEP. ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండి ఏ విధంగా ఉండాలి, ఉంటూ ఏ విధంగా ఉండాలి. ఆ తర్వాత టీ, 3 డూయర్స్, ముగ్గురు కర్తలు ఎవరు. ఆ తర్వాత ఈ ఈ అంటే ఈక్వల్ విజన్, సమాన దృష్టితో ఉండాలి అనేటటువంటి విషయాన్ని. అలాగే పి అంటే పీస్ ఫార్ములా, ఈ మానవ జీవితంలో శాంతి సూత్రం అంటే ఏంటి, ఎలాగ ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాలు మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. సో మొట్టమొదట అర్జునుడి యొక్క ప్రశ్నతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జునుడు అడుగుతాడు, సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితాం అని అడుగుతాడు. అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుక్త కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు ఖచ్చితంగా తెలియజేయము అని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు ఇక్కడ. అయితే ఇప్పటివరకు కర్మలు చేయాలని చెప్పాడు భగవంతుడు 3వ అధ్యాయంలో. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఆ, నువ్వు ఏ వర్ణానికి చెందుతావో ఆ వర్ణానికి సంబంధించినటువంటి పనులు నువ్వు చేయాలి. ఒకసారేమో త్యాగ బుద్ధితో చేయమన్నాడు, ఒకసారేమో నన్ను గుర్తుపెట్టుకొని నా గురించి చెయ్యి అని చెప్పారనమాట. అయితే మనం నిన్న తెలుసుకున్నాం సమాజంలో 4 వర్ణాలు ఉంటాయని చెప్పేసి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని. అలాగే మనిషి జీవితంలో కూడా 4 స్థితిలు, 4 రకాలైనటువంటి ఆ, స్థితి ఉంటుందన్నమాట. ఒకటేమో బ్రహ్మచారి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థ అంటారు. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చాలా కాలం పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైతే రిటైర్ అయిపోతాడో అప్పుడు ఆయనని వానప్రస్థ ఆశ్రమం అంటారనమాట. దాని తర్వాత సన్యాసం. అంటే ఈ 4 మనిషి జీవితంలో ప్రతి మనిషి ఆయన ఏ వర్ణానికి చెందినా సరే ఆయన జీవితంలో ఈ 4 అవస్థలు ఉంటాయన్నమాట ఆయన వయస్సును బట్టి. ఓకే. అయితే మనిషి జీవితంలో మొట్టమొదట ఉండేటటువంటిది పెళ్ళయ్యేంత వరకు ఉండేటటువంటి ఆశ్రమం ఏది? బాల్యం కదా. ఆ దాన్నే బ్రహ్మచారి ఆశ్రమం అంటారు. ఓకే. ఇంకా ఆ బ్రహ్మచారి ఆశ్రమంలో ఏం చేస్తాడు, విద్య చదువుకుంటాడు, గురుకులానికి వెళ్తాడు, చదువుకుంటాడు, గురువు దగ్గర గురువు సేవ చేస్తాడు, తర్వాత జీవితాన్ని ఎలా గడపాలో నేర్చుకుంటాడు. ఆ, ఇవన్నీ బ్రహ్మచారి ఆశ్రమంలో చేస్తాడనమాట. ఆ తర్వాత బ్రహ్మచారి ఆశ్రమం నుండి ఇంకా గురువు గారి ఆజ్ఞ తీసుకొని ఆ గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇంకా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాడు అంటారనమాట. అది గృహస్థ జీవితం. ఈ గృహస్థ జీవితంలో ఉద్యోగం చేస్తాడు, లేదంటే వ్యాపారం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, అలాగే పిల్లల్ని కంటాడు, భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అందరికీ నలుగురికి తన శక్తి మేరకి దాన ధర్మాలు చేస్తూ భగవంతుని గురించి చింతన పెట్టుకొని చక్కగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి దైవిక కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ జీవిస్తాడు. ఇది గృహస్థాశ్రమం. తర్వాత ఈ గృహస్థాశ్రమంలో నుండి మళ్ళీ ఒక 55-60 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వయసు వచ్చిన తర్వాత ఇంకప్పటికి రిటైర్మెంట్ అయిపోతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కుటుంబ బాధ్యతల్ని పిల్లలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఈ మనుషుడు ఏం చేయాలంటే వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వానప్రస్థాశ్రమం అంటే ఏంటి అంటే ఇంకా ఎక్కువ ఎక్కువ సమయము ఆ, జ్ఞానం నేర్చుకోవడానికి స్పెండ్ చేయాలన్నమాట. అంటే శాస్త్రాలని బాగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం ఎందుకంటే చాలా సమయం ఉంటుంది కాబట్టి. అంటే బ్రహ్మచారి గృహస్థుగా ఆ, ఉంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా శాస్త్రాధ్యయనం చెయ్యాలి. కానీ వానప్రస్థలో ఇంకెక్కువ సమయం ఉంటుంది కాదు, కాబట్టి ఇంకా ఎక్కువ సమయం గడపాలి. అలా గడిపిన తర్వాత కొంతకాలానికి ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం ఈ అధ్యాయంలో ఇప్పుడు తెలుసుకుంటాం. ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు ఎలా ఉంటాడనేటువంటి విషయాలు మనకి ఈ అధ్యాయంలో ఉంటాయి. ఆ స్థితికి వచ్చిన తర్వాత
ఇంకా అన్నిటినీ సంసారాన్ని అన్నిటినీ త్యాగం చేసేసి సన్యాసం తీసుకోవాలి, సన్యాసం స్వీకరించాలి. అందుకే మనకి మీరు చూస్తే ఆ, మన ఇతిహాసాల్లో చూస్తే గొప్ప గొప్ప రాజులు చాలా కాలం పరిపాలించిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఆ, అడవులకి తపస్సు చేసుకోవడానికి వెళ్తారనమాట. సో అట్లా కుటుంబ బాధ్యతలు ఇంకొకరు తీసుకున్న తర్వాత వీళ్ళు సన్యాసించి అడవులోకి వెళ్ళాలి. వెళ్ళి ఇంకా పూర్తి జీవితం ఇంకెవ్వరికీ సంబంధం లేకుండా ఆ భగవంతుడుని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంతో మాత్రమే జీవితం గడపాలి. అది సన్యాస జీవితం అంటారనమాట. ఇది ఇక్కడ ఈ అధ్యాయంలో మొట్టమొదట అర్జునుడు ఏమంటున్నాడంటే ఆ సన్యాసి జీవితం ఏదైతుందో, కొందరు కొందరు మన సమాజంలో చూస్తుంటాం, చాలా చిన్న వయసులోనే సన్యాసం తీసుకుంటుంటారు. ఓకే? ఇంకా మాకు ఎలాంటి కర్మలు మేము చెయ్యము, మేము సన్యాసం తీసుకుంటామని చెప్పేసి సన్యాసం తీసుకుంటారనమాట. అయితే సన్యాసికి నార్మల్గా బ్రహ్మచారికి గృహస్థకి తేడా ఏంటి అంటే, ఈ బ్రహ్మచారి గృహస్థ ఆయన జీవనం కొనసాగడానికి ఆయన ఎన్నో కర్మలు చెయ్యాలి. ఉదాహరణకి మన జీవితం బాగుండాలంటే మనం ఒక వ్రతం చేస్తాం, లేదంటే ఓ ఇల్లు కట్టుకుంటే ఓ హోమం చేసుకుంటాం, ఇంకేదో పూజ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనము సుఖంగా ఆ, ఆయురారోగ్యాలతోటి ఉండడానికి మనము ఇవి చేస్తాం. సన్యాసికి అవి అవసరం లేదు, చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తన జీవితాన్ని ఆయన, ఈ సంసార జీవితాన్ని త్యజించేసిండు కాబట్టి. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అలాగ సన్యాసం తీసుకున్న తీసుకోవడం గొప్పనా, లేదంటే మీరు చెప్పినట్టు ఆ, మీరు చెప్పినట్టు ఈ కర్మయోగం గొప్పదా? కర్మయోగం అంటే కర్మలు చేస్తాడు కానీ ఫలితాల్ని ఆశించడు, త్యాగపూరితమైనటువంటి బుద్ధితో చేస్తాడనమాట అని అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఈ సన్యాసం అంటే కర్మలు మొత్తానికే చేయకుండా త్యజించేసి పరిపూర్ణంగా ఇంకా ఆ, ఉండడం, జీవించడము గ్రేటా, లేదంటే ఇలా కర్మయోగం చేయడం గ్రేటా అని అర్జున్ ప్రశ్న అడిగాడు. దానికి భగవంతుడు ఏమని సమాధానం చెప్తున్నాడో చూద్దాం మనం. కృష్ణ ఏమంటున్నాడంటే భగవంతుడు శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసహకారభూతాయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడు ఏమంటున్నాడంటే ఆ, శ్రీకృష్ణ భగవానుడు సమాధానం వసిగను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. అయితే కర్మలు త్యజించడము, సన్యాసం తీసుకోవడము, లేదంటే భగవంతుని భక్తితో కర్మలు చేయడము రెండు కూడా మంచివే, పర్వాలేదు. కానీ ఈ రెండిట్లో ఉత్తమమైనది మాత్రం భక్తియుత, భగవద్భక్తితో కర్మలు చేయడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు అలా చెప్తున్నాడు భగవంతుడు అంటే, కృష్ణ ఏమంటాడంటే సన్యాసస్య మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో నిర్బ్రహ్మ అచిరేనాధిగచ్చతి అని చెప్తాడనమాట. ఓ అర్జున, కొన్ని సార్లు ఆ, అన్నీ త్యాగం చేసేసినాం మేము, జీవితంలో అన్నిటినీ పరిత్యజించేసి ఇంకా కాషాయ వస్త్రాలు వేసేసుకొని మేము సమాజాన్ని ఉద్ధరించడానికి అని బయలుదేరినటువంటి వాళ్ళకంటే కూడా ఎవరైతే భగవంతుని యొక్క భక్తితో భగవంతుని యొక్క ఆ, భగవంతుని మెప్పించాలనే స్పృహతోటి కర్మలు చేస్తారో వాళ్ళు ఇంకా ఇంకా ఉత్తమమైందంట. ఎందుకంటే మీరు చూసుకునే సమాజంలో కొన్ని సార్లు ఆ, ఆయన సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం మనం. కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆ, మన ఇంద్రియ వేగానికి తట్టుకోలేక ఆయన సన్యాసాశ్రమం నుండి పడిపోవడం చూస్తుంటాం మనం. కొంతమంది స్వామీజీలు మనం చూస్తే వాళ్ళు ఆ, ఎంతో గొప్ప వైరాగ్యం అనుకుంటాం, కానీ ఏదో ఒక స్కాండిల్లో చిక్కుకునే సందర్భాలు ఉన్నాయి. దానికంటే కూడా ఆ, ఈ సంసార జీవితంలో ఉంటూ ఓకే, ఆ, నిన్న భగవంతుడు ఆ, ఏ విధంగా అయితే తన మీద బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్ని సక్రమంగా ఎవరైతే నిర్వర్తిస్తుంటారో వాళ్ళు గొప్ప. అది ఇంకా గొప్ప. ఎందుకంటే సన్యాసి
ఆ, సరైనటువంటి పరిపక్వత లేకుండా కొందరు ఎలాగా సన్యాసం తీసుకుంటారు. యాక్చువల్గా సన్యాసం ఎందుకు తీసుకోవాలంటే ఇంకా భగవంతుని మీద పూర్తి ప్రేమ, భగవంతుని ని ప్రేమించడానికి, భగవంతుని భక్తి చేయడానికి ఆ, నాకు ఈ జీవితం అడ్డు వస్తుంది అంటే అప్పుడు సన్యాసం స్వీకరించాలి. అంతే తప్ప కొందరు ఆ, ఈ భౌతిక ప్రపంచంలో కలిగేటటువంటి దుఃఖాల నుండి తప్పించుకోవడానికి సన్యాసం తీసుకుంటారనమాట. అలా సన్యాసం తీసుకోవడం చాలా చాలా ప్రమాదం. అలా తీసుకుంటే ఏమవుతుందంటే తనకి ఒక ఒక ప్రమాదం నుండి, ఒక ఆ, బాధ్యత నుండి తప్పించుకోవడానికి తీసుకున్నటువంటి సన్యాసం కాబట్టి, త్యాగం కాబట్టి అది ఎక్కువ కాలం నిలవదు. సో అందు గురించని ఎవరైతే భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రేమ పెరిగిన తర్వాత నాకు ఆ ప్రేమని ఇంకా కొనసాగించడానికి భగవంతుని సేవలో నాకు ఈ సంసార జీవితం అడ్డొస్తుంది అనేటటువంటి భావన కలిగినప్పుడు సన్యాసం తీసుకోవాలి. ఆయన పరిపూర్ణమైనటువంటి సన్యాసి. అలా కాకుండా వేరే విధంగా కర్మల్ని ఆవేశంలో వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటారనమాట దాన్ని. అంటే ఏదో కొన్ని ఆ సందర్భాల్లో అంతే అండి జీవితం ఇంతే అని ఆ క్షణికావేశానికి లోనైపోయి త్యజించడం అనేటువంటిది ప్రమాదం. సో అందుకు భగవంతుడు ఈ కర్మయోగం అనేటటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట మనకి. ఆ అదే విషయాన్ని మనకి శాస్త్రాల్లో కూడా చాలా చక్కగా వివరించారనమాట. ఏమని చెప్పారంటే ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసంబంధీ వస్తునః ముముక్షుభి ఈ పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కత్యతే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధిత వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. కొందరు ఇంకా ఆ భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు, ఈ భగవంతుని ఆరాధన, పూజా కార్యక్రమాలు, భజన కీర్తనలు ఇవి కూడా అవసరం లేదని వీటిని కూడా త్యజించేస్తారనమాట. అది చాలా ప్రమాదం అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే ఆ, ఎలా ఉంటారు మరి ఇలాంటి వ్యక్తులు? ఓకే. సో ఎవరైతే ఈ విధంగా ఈ విధంగా ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంట అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆ మనకి ఇందులో మొదటి ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు స్టెప్, STEP. దీంట్లో ఎస్ అనే అక్షరం ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు మనము ఈ అధ్యాయంలో 1 నుండి 12వ శ్లోకం వరకు తెలుసుకుంటాం. ఓకే. సో ఈ అధ్యాయంలో కృష్ణ ఏమని చెప్తారంటే సన్యాసస్తు మహాబాహో ఆ, దుఃఖమాప్తుమయోగత అంటే ఒక్కోసారి ఆయన దుఃఖానికి లోనయ్యే అవకాశం ఉంది కానీ ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి కర్మలు చేస్తాడో ఆయన మాత్రం దుఃఖానికి లోనవ్వడని చెప్తున్నాడు. ఆయన యొక్క స్థితి ఎలా ఉంటదంట? నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతా తత్విత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసర్జన్ గ్రన్నన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానేంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఎవరైతే ఆ గొప్ప స్థితిలో ఉంటారో వాళ్ళు ఏం చేసినా కూడా, తిన్నా పడుకున్నా లేచినా నడిచినా చూచినా ఆ, విసర్జించినా ఏం చేసినా కూడా వాళ్ళు జ్ఞానంతో ఉండి చేస్తారు తప్ప ఆ, వాళ్ళు ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి కానీ నేను వాటికి లోనై ఉండట్లేదు అనేటటువంటి జ్ఞానంతో ఉంటారంట వాళ్ళు. వాళ్ళకి ఏది కూడా ఆ, అంటుకోదు. ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి పద్మపత్రాం ఇవాంబస అని భగవంతుడు ఉదాహరణ చెప్తాడనమాట. ఎలాగా అంటే ఇప్పుడు తామరాకు ఉందనుకోండి, తామరాకు మీద ఆ మనం నీరేసినాం అనుకోండి, తామరాకు తడుస్తుందా? హరే తడవదు కృష్ణ. తడవదు ప్రభుజీ. దాని మీద పాదరసం లాగా అటు ఇటు కదులుతుంది తప్ప తామరాకు మాత్రం తడవదు, దానికి మాత్రం తడి అంటుకోదు. సో అదే విధంగా ఈ సమాజంలో ఇంత జ్ఞానులు, ఈ మన
భగవంతుని మీద భక్తియుత సేవతోటి కర్మలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు అదే విధంగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ ప్రపంచంలో వాళ్ళు తిరుగాడుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఏవి కూడా అంటవు. ఒకసారి ఏం జరిగిందంటే మహాభారతంలో ఆ స్వర్గలోకానికి అర్జునుడు శరీరంతో వెళ్తాడనమాట. ఎందుకంటే అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశతోటి కుంతిదేవికి జన్మించాడు ఆయన అర్జునుడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు. ఇంద్రుడు ఒకసారి అర్జునుడిని స్వర్గలోకానికి తీసుకొస్తాడు, పిలుస్తాడు. అర్జునుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇంద్రసభలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఇంద్రసభ చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఆ సభలో అందరూ ఆ వరుణ, వాయు, అగ్నిదేవులు వీళ్ళంతా ఉంటారనమాట. అక్కడ అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. నాట్యం చేస్తుంటే అర్జునుడు చాలా ఆశ్చర్యపోయి, ఊర్వశి నాట్యం చేస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తుంటాడు అనమాట. చూస్తే ఇంద్రుడు అనుకుంటాడు అర్జునుడికి ఊర్వశి అంటే ఆ ఇష్టం పెరిగిందేమో అనుకొని ఆ ఊర్వశిని అర్జున్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని సుఖపెట్టు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే తర్వాత ఊర్వశి అర్జున్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన ఆమె రాగానే ఆవిడికి ప్రణామాలు చేసేసి, తల్లి ఏంటమ్మా నాతో మీకు ఏమైనా పనా ఏంటి చెప్పండి అంటాడనమాట. అంటే ఊర్వశి ఆవిడ దేవతల దేవలోకంలో ఆవిడ అప్సరస. అంటే వాళ్ళకి మానవ సంబంధాలు ఎలా ఉంటాయో వాటికి అతీతంగా ఉంటారనమాట. వాళ్ళ 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 యొక్క స్థితియే కేవలం సుఖాన్ని అనుభవించడానికి అవతరించినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. ఆవిడ ఏమంటుందంటే నిన్ను సుఖపెట్టడానికి నేను వచ్చానని అంటుంది. అనగానే అర్జునుడు, ఆవిడ ఉర్వశి ఎంత అందంగా ఉంటుందంటే గొప్ప గొప్ప ఆ మహర్షులు ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నటువంటి మహర్షులే ఆవిడ యొక్క అందానికి లోనైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అలాంటిది అర్జునుడు ఒక సామాన్య మానవుడు. ఆయన ఆవిడ తనని సుఖపెట్టడానికి వచ్చినా కూడా ఆయన ఎలాంటి ఆ, మన చలించకుండా నిగ్రహంగా ఆవిడతోటి ఒక తల్లితోని పుత్రుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడనమాట. మామూలు వాళ్ళైతే ఆ, ఆవిడ అందాన్ని చూసి ఆవిడకు ఉన్నటువంటి కోరికని విన్న తర్వాత ఇంకా ఆ, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి వాళ్ళు ఆ, భ్రష్టులైపోయే అవకాశం ఉంటుంది. కానీ అర్జునుడు మాత్రం ఆ, ఒక తల్లితో మాట్లాడినట్టు మాట్లాడి, ఏం కావాలమ్మా చెప్పు అంటే, నేను సుఖపెట్టడానికి వచ్చాను నేనంటే, అయ్యో క్షమించండి అమ్మా, మీ మీద నాకు అలాంటి భావన లేదు, దయచేసి మన్నించండి అంటాడనమాట. అంటే ఆవిడ, అదేంటి ఎందుకు అట్లా అంటున్నావు, నన్ను సభలో అంత తీక్షణంగా నన్ను చూసావు కదా అంటే, నేను ఎందుకు చూశానంటే మా వంశస్థుడైనటువంటి పురూరవుడు ఆ, మీ ఆ, ఆయనతో మీరు కొంతకాలం గడిపారు. ఆ విషయం గుర్తుకొచ్చి ఆ, అంత మా పూర్వీకుడైనటువంటి ఆయనతో ఆ, మీరు కొంతకాలం గడిపారు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా యవ్వనవతి లాగానే ఉన్నారు కదా, ఇంత కాలమైనా కూడా మీకు ముసలితనం అనేటువంటిది రాలేదు కదా అని ఆశ్చర్యపోయి నేను చూశాను తప్ప మీ మీద కోరికతో కాదంటే, ఆవిడ సరే అవన్నీ పక్కకు పెట్టి కానీ దేవలోకంలో మా అప్సరసలకి ఇలాంటి నియమాలు ఏమి ఉండవు, మ్, ఈ నేను శారీరకంగా సుఖపెడతానంటే ఆయన అంటాడు, తల్లి నన్ను క్షమించు, నాకు అలాంటి ఉద్దేశం లేదనగానే, నేను ఇంత ఆడ మనిషి ఆడదాన్నైనా కూడా ఇలా అడుగుతున్నా కూడా నువ్వు వద్దన్నా కాబట్టి నువ్వు నపుంసకుడిగా అయిపో అని చెప్పేసి ఆయన్ని శపిస్తుంది ఆవిడ. కానీ ఆ శాపం తర్వాత అర్జునుడికి తర్వాత వనవాసం చేసినప్పుడు అది ఉపయోగపడింది. మళ్ళీ భగవంతుడు దాన్ని ఆయనకు ఉపయోగపడే విధంగా దాన్ని మలిచారనమాట. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు, ఎలాంటి భౌతికపరమైనటువంటి ఒత్తిళ్ళకు కూడా లోనవ్వకుండా చాలా చాలా ఇంద్రియ నిగ్రహంతో ఆ, జీవించే శక్తి ఆయనకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే, భగవంతుని యొక్క నిన్న నిన్న స్వామి చెప్పాడు కదా 4వ అధ్యాయంలో, ఉమ్, ఆ, ఆయన చెప్పినట్టు ఎలాగైతే మనం బాధ్యతల్ని కర్మలు చేస్తామో ఆయన మీద భక్తితోటి, అప్పుడు అంత ఇంద్రియ నిగ్రహం వస్తుందన్నమాట. సో అర్జునుడు ఆ అంత ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడనమాట. అయితే స్వామి ఏం చెప్తారంటే, ఎవరైతే ఆ, సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్, ఈ దేహాన్ని పొందిన తర్వాత ఆ
సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి. బయటకి కర్మలు చేస్తుంటాడు, కానీ మనస్సులో వాటి మీద వాటి ఫలితాల మీద ఎలాంటి ఈ ఆసక్తి ఉండదన్నమాట. జ్ఞాని ఎలా ఉంటాడంటే తాను అనుభవించాల్సినటువంటి కర్మ ఫలితాలని ద్వేషించడు. అలాగే ఆ, తాను చేసేటటువంటి కర్మ ఫలితాల గురించి ఆశించడు. ఎలా ఉంటాడు జ్ఞాని చెప్పండి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నేను. కర్మల ఎవరై ఆ, కర్మల ఫలితాలు ఆశించడు. ఆ, తన తను చేసేటటువంటి కర్మ, నేను ఈ పని చేస్తున్నా కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి, ఇంత ఫలితం రావాలి అనే కోరికతోటి ఉండడు. అది ఒకటి. ఇంకొకటి, తను జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నాడో, మనం ఈ జీవితంలో సుఖ దుఃఖాలు ఏవైతే అనుభవిస్తున్నామో మనం చేసినటువంటి కర్మలకి యొక్క ఫలితాలే, అంతే కదా. Yes, ఒకసారి Prabhuji. ఒక్కొక్కసారి సుఖపడొచ్చు, ఒక్కోసారి దుఃఖపడొచ్చు, దుఃఖించొచ్చు. అయితే ఎప్పుడైతే దుఃఖిస్తున్నాడో, నా కర్మఫలం వల్ల నేను దుఃఖిస్తున్నాను అని బాధపడడు. ఫలితాన్ని ఆశించడు, ఫలితాల్ని మన రియాక్షన్స్ ని అనుభవించేటప్పుడు బాధపడడు. ఈ విధమైనటువంటి స్థితితోటి జ్ఞాని ఉంటాడనమాట. అలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవన్ముక్తులన్నమాట. జీవన్ముక్తులు అంటే జీవించే ఉంటారు, కానీ వాళ్ళకి ఈ ప్రాపంచిక సంబంధాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలతోటి, బాంధవ్యాలతోటి ఎలాంటి ఈ మ్, మన ఏమంటారంటే ఆ బంధనాలు చిక్కుకోడు అనమాట. వాటికి అతీతంగా ఉంటాడనమాట. శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్తారనమాట ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా అంటే, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా అని. ఒకవేళ ఆయన ఆ, భగవంతుని గురించి యోగం చేస్తున్నా కూడా, లేదంటే భోగం అనుభవిస్తున్నా కూడా, లేదంటే ఆ, చాలా మంది జన సమూహాలతోటి ఆ, సాంగత్యంలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనసులో భగవంతుని మీద ఎవరైతే అనునిత్యం ధ్యానిస్తుంటాడో ఆ వ్యక్తికి అవేవి అంటవు. మనకేమో మనము ఈ సమాజంలో గడిపేటప్పుడు ఏదైనా విషయాన్ని మనం చూసినామనుకోండి, ఉదాహరణకి ఏదైనా మనకి ఇష్టమైనటువంటి విషయము, వస్తువు కానీ, ఆహార పదార్థం కానీ, లేదంటే ఒక మనం అనుభవించేటటువంటి భోగ వస్తువు కానీ దేనైనా మనం చూసినాం అనుకోండి, చూసిన తర్వాత మనం దాంతోటి మనకు తెలియకుండానే మానసికంగా సాంగత్యాన్ని పెట్టుకుంటాం అన్నమాట. ఇది నాకు కావాలి, నేను అనుభవించాలి, నా దగ్గర ఉంటే బాగుండు అని మానసికంగానే అనుబంధం పెట్టుకుంటాం అనమాట. అలా అనుబంధం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే మానసికంగా ఆ విషయంతో, ఆ భోగ వస్తువుతోని మనం సంబంధం పెట్టుకుంటాం, అది నాకు కావాలి, నా దగ్గర ఉండాలి అని ఆ విధమైనటువంటి కోరికల్ని మనం పెట్టుకుంటాము, అప్పుడు ఏమవుతుందంటే దానికి నుండి ధ్యాయతో అది నాకు కావాలి కావాలి అని కోరిక పుడుతుంది. కోరిక పుట్టిన తర్వాత ఇంకా అది తీరకపోతే మళ్ళీ క్రోధం నుండి మళ్ళా మళ్ళీ మన పతనము, ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మెల్లమెల్లగా ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, దాంతో సంఘము చూడడం వల్ల, చూసిన తర్వాత మళ్ళీ దాన్ని కావాలి అనుకోవడం వల్ల, చూడడం వల్ల మనకి ఏదైనా వస్తువుని చూసిన తర్వాత మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, కావాలి, నా దగ్గర ఉంటే బాగుండు అని చెప్పి. కానీ విచక్షణ ఉండాలి. అది నా ఉన్నతికి అవసరమా లేదా, అవసరపడుతుందా లేదా, నేను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ వస్తువు నాకు ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి విచక్షణ ఉండాలి. విచక్షణ లేకుండా ఏ విషయంతోటైతే మనము ఆ, ఎక్కువ ఏ విషయం మీదైతే మనం ఎక్కువ ఇష్టం పెంచుకుంటామో, మెల్లమెల్లగా అది మనల్ని మనల్ని లోబరుచుకుంటుంది. మనము మనకి లోబడి అది ఉండదు, దానికి లోబడి మనం ఉంటామన్నమాట. దానివల్ల ప్రమాదం అయిపోతుంది, ప్రమాదం జరిగిపోతుంది. ఇంకా మెల్లమెల్లగా మన యొక్క ఆలోచన విధానం అంటే మారిపోతుంది అనమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే చాలా చక్కటి విషయం చెప్తుంటాడనమాట. అందరికీ ఒక ప్రశ్న ఉంటుందన్నమాట. అరే నాకే ఎందుకు ఇలా అవుతుంది,
మంచి వాళ్ళకి చెడెందుకు జరుగుతుంది, నేను జీవితంలో ఎన్నో మంచి పనులు చేశాను, ఎంతో దాన ధర్మాలు చేశాను, కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయన్నమాట. ఈ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తాడంటే, ఆ, నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు అజ్ఞానే వావృతం తేన ముఖ్యంతి జంతవా. అజ్ఞానే అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవా అంటాడనమాట. నేను మనుషుల యొక్క పుణ్యాలను గాని పాపాలను గాని నేను స్వీకరించను. కేవలం వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారో దానికి మాత్రమే నేను ఫలితం ఇస్తాను అని భగవంతుడు చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఆలోచించండి, మనము మన జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నామో దానికి కష్టమో సుఖమో, సుఖం వస్తే మనము నేను కష్టపడి నేనే ఆ, ఇది సాధించాను జీవితంలో అని చెప్పేసి మనము సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. కానీ ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ, భగవంతుడు ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు, నా జీవితంలోనే ఎందుకు కష్టాలు ఇస్తున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, భగవంతుడు పక్షపాతి అని ఇట్లా మనము భగవంతుని మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. అందుగురించి అని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరి యందు కూడా పక్షపాతంతో ఉండను. అంటే ఎవరి యందు కూడా నేను ఇష్టంగా అయిష్టంగా ఉండను. ఎవరి పాపపుణ్యాలు నేను స్వీకరించను. వాళ్ళు ఏం చేస్తే దానికి నేను ఫలితం ఇస్తాను అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అది ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఉదాహరణగా చూపిస్తాను నేను మీకు. మనకి ఆ ఆ, ఓకే. సో మనం ఏం చేస్తామంటే, ఇది అందరికి కనిపిస్తుందండి డయాగ్రామ్. హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. కరెక్ట్. కనిపిస్తుంది ప్రభు. సో మనం ఈ జీవాత్మలో మనం ఏం చేస్తామంటే ఒక కోరిక కోరుతాం భగవంతుణ్ణి. ఓకే, భగవంతుడు ఏం చేస్తాడు, మన కర్మ ఫలాల ఆధారంగా అది మనకి ప్రాప్తించేటటువంటి ఆ, మనము అది మనకి వచ్చే అర్హత, అది మనం స్వీకరించే అర్హత ఉందా లేదా, అది పొందడానికి కావలసినటువంటి అర్హతకి అనుగుణమైనటువంటి ఆ, పుణ్యఫలం ఇతను చేశాడా లేదా అని చెక్ చేస్తాడు భగవంతుడు. చెక్ చేసి అప్పుడు ప్రకృతికి ఆదేశాలు ఇస్తాడనమాట. ఫలానా వాడు ఇది కోరుకున్నాడు, లేదా ఆవిడ ఇది కోరుకుంది, నే అతనికి పుణ్యఫలం ఉంది, ఆవిడకి పుణ్యఫలం ఉంది, కాబట్టి ప్రకృతి నువ్వు వాళ్ళకి ఇది చేరేటట్టు చూసుకో అని చెప్పి ప్రకృతిని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ప్రకృతి మనకి అది ఇస్తుంది. మనకి ఏం కావాలో అది మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, జీవుడు కోరికలు జీవుడు కోరికలు కోరుకోవడం, ఈశ్వరుడు పరిశీలించడం, మనకు ఆ పొందే అర్హత ఉందా లేదా అని పరిశీలించడం. అర్హత ఉంది అంటే ప్రకృతికి చెప్తాడు, నువ్వు ఇవి ఆ జీవుడికి ఇచ్చేసి అని చెప్పేసి ప్రకృతి మనకి అది ప్రాప్తింపజేస్తుంది. ఒకవేళ అర్హత లేదనుకోండి, జీవుడు కోరికలు కోరుతాడు, కర్మఫలం ఆధారంగా మనకి అది పొందే అర్హత లేదు, తిరస్కరణ చేస్తాడు. సరే, ఏం జరిగిందంటే, శం శంకరాచార్యుల వారి జీవితంలో ఆయన 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు గురుకులంలో ఉండి ఆయన చదువుకుంటూ ఉండేవారు, విద్యను అభ్యసించేవారు. అప్పటి కాలంలో ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు గురుకులంలో ఉండి చదువుకుంటారో వాళ్ళకి వాళ్ళు ఒక 5-6 ఇళ్లలోకి తిరిగి భిక్షాటన చేయాలి. అంటే భిక్షానికి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గృహస్థులు ఇళ్లలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగి, వాళ్ళు ఏది పెడితే అది తీసుకొచ్చి అదే తెచ్చుకొని తినాలన్నమాట. గురుకులంలో ఉన్నటువంటి ఆచారం అది. ఇప్పుడంటే మనకి మన ఇంటికి ఎవరైనా భిక్షాందేహి భిక్షం ఇయ్యండి అని వస్తే ఎప్పుడో నిన్నటి అన్నమో లేదంటే మనం తినని వస్తువులు వాళ్ళకి ఇస్తుంటాం. కానీ అప్పట్లో నిన్న చెప్పుకున్నాం కదా, ఆ, మనుష్య యజ్ఞం అని 3వ అధ్యాయంలో. అప్పుడు పాతక పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులు ఒక స్పృహతోటి ఉండేవారనమాట. ప్రతిరోజు మనం తినే ముందు ఆ, ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టి తినాలి అనేటటువంటి నియమం ఉండేది. అలాగే బ్రహ్మచారులకి, సన్యాసులకి, వీళ్ళకి పెట్టి తినాలనే నియమం ఉండేదన్నమాట. కాబట్టి చాలా మంచి తాజా అన్నాన్ని కానీ ఆహార పదార్థాలని ఈ గురుకుల విద్యార్థులకి, అలాగే ఆ, మన
ఆ గురుకులంలో ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళకి పెట్టేవారనమాట. ఇలా వాళ్ళు భిక్షను తెచ్చుకొని దాన్ని అందరూ కలిసి పంచుకొని తినేవారు. ఈ శంకరాచార్యుల వారు ఆ, ఒక రోజు ఇలాగే ఆయన ఒక బ్రాహ్మణ ఇంటికి భిక్షానికి వెళ్తారనమాట. వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు ఆ ఇంటి ముందు నిల్చొని. అది చాలా పూరి గుడిసె ఉంటుంది. ఆ, భిక్షాందేహి అంటాడు, ఎవరు రారా ఇంట్లో నుండి. మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఎవరు రారు. మూడోసారి అడుగుతారు, ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ బయటకు రావట్లేదని ఈయనకు అర్థమవుతుంది అనమాట. అమ్మా మీరు ఇంట్లో ఎవరో ఉన్నారు దయచేసి, వాళ్ళకి ఒక నియమం ఉంటుందన్నమాట, దాన్ని మధుకరి వృత్తి అంటారనమాట. ఒక రోజు కేవలం ఒక 5, 6 ఓ నియమం పెట్టుకుంటారు. ఈ 5 గృహాల్లోనే భిక్షను తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు అని నియమం ఉంటుందన్నమాట. సో మళ్ళీ అది అంతకంటే పెరిగిపోతే మళ్ళా ఇంకా ఎక్కువ కావాలి కావాలనేటటువంటి కోరికలు పుడతాయని అంత నియమబద్ధంగా జీవించేవాళ్ళనమాట. సో ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు, "ఆ లోపల నుండి ఎవరు రావట్లేదు, ఏంటి ఇంట్లో ఎవరున్నా రావట్లేదు" అంటే ఆ ఇంట్లో నుండి ఇంట్లో ఉన్న ఆవిడ అంటుందన్నమాట, "అయ్యా శంకర క్షమించు, మేము చాలా పేదవాళ్ళము, నీ ముందుకు రావాలంటే నాకు సరైనటువంటి బట్టలు లేవు, నేను చిరిగిన బట్టలతో ఉన్నాను, నా అవయవాలు బయటకు కనిపిస్తున్నాయి, ఈ దీన స్థితిలో నేను నీ ముందుకు రాలేను, దయచేసి క్షమించు" అనగానే అప్పుడు శంకరాచార్య ఏం చేస్తారంటే తన ఆ, భుజం మీద ఉన్నటువంటి ఉత్తరీయం ఉంటుంది కదా, ఆ, అది తీసి ఆవిడకి ఇస్తాడనమాట. "ఇది కప్పుకొని రా బయటికి అమ్మా" అంటాడనమాట. అనగానే ఆవిడ అది కప్పుకొని బయటకు వస్తుంది. అనగానే "తల్లి భిక్షం ఇవ్వు" అంటే, "నన్ను క్షమించు, మేము చాలా బీదవాళ్ళము, మా ఆయన వేరే దగ్గరికి వెళ్ళారు ఏదైనా ఆహారం తీసుకురావడానికి, మా ఇంట్లో ఏమీ లేదు, దయచేసి మన్నించు, నేను నీకు ఏమి ఇవ్వలేను" అని చెప్పేసి అంటుందన్నమాట ఆవిడ. అనగానే శంకరాచార్యుల వారు వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధపడతారనమాట. మహాత్ములు ఎప్పుడైనా కూడా వాళ్ళ గురించి వాళ్ళకి బాధ ఉండదు, ఇతరుల గురించి బాధపడతారనమాట. ఇప్పుడు మనం కలియుగంలో మనందరి గురించి బాధపడ్డారు కాబట్టి మన పూర్వాచారులు మన దగ్గర దాకా ఈ జ్ఞానాన్ని చేరవేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారనమాట. అయితే శంకరాచార్యుల కూడా వారు కూడా ఆవిడ గురించి బాధపడి ఆయన ఆవిడ గురించి లక్ష్మీదేవిని కనకదార స్తోత్రం అని ఆ, స్తుతిస్తాడనమాట. "అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి" అంటూ లక్ష్మీదేవిని ఆ, అద్భుతంగా స్తోత్రం చేస్తాడు. చేయగానే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అవగానే శంకర, చాలా నీ స్తోత్రానికి స్తుతికి నేను చాలా సంతోషించాను, ఏం కోరిక అనేది ఏం కావాలో అడగంటే, అమ్మ నాకేం అవసరం తల్లి, నేను గురుకుల విద్యార్థిని బ్రహ్మచారిని, నాకేం అవసరం ఉంటుంది, ఈ పేద బ్రాహ్మణ స్త్రీ ఉంది కదా, దరిద్రంతో కొట్టుమిట్టాడుతుంది, దయచేసి వాళ్ళకి ధనాన్ని ప్రాప్తింపజేయి తల్లి అని అడుగుతాడనమాట. అనగానే లక్ష్మీదేవి ఏమంటుందంటే, శంకర నేను ఇవ్వలేను, ఎందుకంటే ఆవిడ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏం లేదు, నేను ఇవ్వలేను అంటుందన్నమాట లక్ష్మీదేవి. అనంగానే శంకరాచార్య వెంటనే ఆ బ్రాహ్మణ స్త్రీకి ఏమని చెప్తారంటే, అమ్మా మీ ఇంట్లో ఏముంటే అది తెచ్చి నా చేతిలో పెట్టంటాడు అనమాట. అనంగానే ఆవిడ ఇల్లంతా వెతికి ఎండిపోయిన ఉసిరికాయలు తప్ప ఏం లేవని అంటుందన్నమాట. అనంగానే పర్వాలేదు, ఆ ఎండిపోయిన ఉసిరికాయలు నా చేతిలో వేసి అంటాడనమాట. అనంగానే ఆవిడ ఆ ఎండిపోయిన ఉసిరికాయలు చేతిలో వేసేస్తుంది. వేయగానే అప్పుడు ఆయన లక్ష్మీదేవికి చెప్తాడు అనమాట, "తల్లి ఇగో నాకు దానం చేసింది, నాలాంటి వాడికి దానం చేసిందంటే ఈవిడ పుణ్యం ఎంతుందో ఆ పుణ్యానికి నువ్వు ఆవిడని అనుగ్రహించు" అంటాడనమాట. అనగానే అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటి చుట్టూ దాదాపు 1:45 బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది. అది అది ఇది ఎక్కడ జరిగిందంటే కేరళ రాష్ట్రంలో కాలడి అని ఒక ఊరుంటుందన్నమాట. శంకరాచార్యుల వారు అక్కడే జన్మించారనమాట. అక్కడ జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఇల్లు ఉంది, ఆ వంశస్థులు ఇంకా ఉన్నారనమాట. అంటే భగవంతుడు మనకి ఏది మన జీవితంలో ఏది మనకి రావాలన్నా కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉంటేనే దానికి అనుగుణంగా మనకి అనుగ్రహిస్తాడు. అయితే నిన్న మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం నిన్నటి అధ్యాయంలో. ఆ ఎదైధాం సమిద్ధాగ్నిర్ భస్మసాత్ కురితే అర్జున, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురితే తథా అని చెప్పేసి. దీని అర్థం ఎంతమంది గుర్తుంది? హరే కృష్ణ, ప్రయత్నం చేయండి. ఒక మనుష్యుడు తన పూర్వం చేసుకున్నటువంటి కర్మఫలాల నుండి బయటపడాలి అంటే ఆ, ఎవరి అనుగ్రహం ఉంటే బయటపడతాడు?
గురువు అనుగ్రహం ఉంటే ప్రభుజీ. ఓకే. ఇంకా దేవాది దేవుడు. వినపడట్లేదు. హరే కృష్ణ. దైవానుగ్రహం. భగవంతుని అనుగ్రహం, పురుషోత్తం ప్రభు. థ్యాంక్ యూ. ఇంకా రాజలక్ష్మి మాతాజీ, మీరు కూడా ఏమైనా చెప్తారా? భగవంతుని అనుగ్రహం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనుష్యుడు ఎన్ని పాపాలు చేసినా కూడా ఒక సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణ స్త్రీ తను పుణ్యం ఏం చేయలేదు. అంటే పుణ్యం చేయలేదంటే ఇంకా పాపం చేసినట్టే కదా. కాబట్టి ఆవిడికి ఆ పాపం వల్ల ధనము, అంటే ఆవిడ దగ్గర ధనం ఏం లేదు, అంటే భగవంతుడు ఆవిడికి ధనం అనుగ్రహించలేదు. కానీ ఎప్పుడైతే ఒక మహాత్ముని యొక్క గొప్ప గురువుని సేవించిందో ఆవిడ జీవితంలో ఆకస్మికంగా భగవంతుని యొక్క అనుగ్రహము లభించింది. ఇట్లాగా భగవంతుని అనుగ్రహం చాలా తొందరగా లభించాలి అంటే గురువుల యొక్క అనుగ్రహం ఉంటే చాలా తొందరగా లభిస్తుంది అనమాట. ఎవరైతే ఆ గురువుని ఆశ్రయించి చక్కగా వాళ్ళకి శుశ్రూష చేసి చక్కటి ఆ, ఆధ్యాత్మిక విషయాలని గురించి అడుగుతూ ఆ, ఉంటారో వాళ్ళకి గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే గురువు అంటే మనకి చాలా మంది గురువులు ఉంటారండి. కానీ ఎవరైతే ఒక మనుష్యుణ్ణి ఈ జనన మరణ చక్రంలో నుండి బయటపడేయటానికి ఆ, అనుగ్రహిస్తారో, ఆ జ్ఞానాన్ని ఇస్తారో వాళ్ళు నిజమైనటువంటి గురువు. ఓకే. సో మనిషి జీవితంలో చాలా మంది గురువులు ఉంటారు. ఓకే. హరే కృష్ణ. అయితే భగవంతుడు అలాగా అనుగ్రహిస్తారనమాట. అయితే మనకి ఆ ఏంటి అంటే మనిషి జీవితంలో ఎంత అనుభవించినా కూడా మనకి ఆ ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనేటటువంటి కోరిక పుడుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే ఒక చక్కటి విషయం చెప్తారనమాట. ఏమనంటే ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః అంటారనమాట. అంటే అర్థం ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే ఏవైతే సుఖాలు భోగాలని మనం అనుకుంటున్నామో, ఓకే, ఆ భోగాలు అవి ఏ ఎలా ఉంటాయంటే అంటే వాటిని అవి ఒక దగ్గర మొదలయ్యి ఒక దగ్గర ఆగిపోతాయి. ఎలాగా అంటే ఉదాహరణకి మీరు మంచి ఆహారం, మీకు ఇష్టమైనటువంటి ఆహారం ఉందనుకోండి, అది మీరు కడుపు నిండా తింటారు. తిన్న తర్వాత చక్కగా కడుపు నిండిపోతుంది. నిండిన తర్వాత మళ్ళీ అదే ఆహారం మళ్ళీ పెట్టారనుకోండి, తినగలరా? తినలేం. అంటే మీకు ఇష్టమైనటువంటి ఆహారమే కదా, మరి ఎందుకు తినలేకపోతున్నారు? కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయింది కాబట్టి ఇంకా తినలేరు. మన కడుపులో స్థలం లేదు దాన్ని అది పట్టేంత. అంటే ఒకసారి మనకి సంతోషాన్ని కలిగించినటువంటి విషయమే మళ్ళీ మనకి అయినా సరే కడుపులో పట్టకపోయినా కూడా తిన్నామనుకోండి, ఇంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అవునా కాదా? అవును. ఓకే. సో అలాగా ఆ, మనకి ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో అది మితిమీరితే మళ్ళీ అదే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుగురించనే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి సుఖాలన్నీ కూడా అవి ఒకసారి కొద్దిసేపు మనకి సుఖాన్ని కలిగిస్తాయి, మళ్ళీ అవి మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇట్లాంటి విషయాల మీద ఇట్లాంటి విషయాల్ని ఆలోచిస్తూ ఏ బుద్ధిమంతుడు కూడా సంతోషపడడు. ఏ బుద్ధిమంతుడు కూడా వీటి యందు ఇష్టం పెంచుకోడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇట్లాంటి విషయాల మీద ఇష్టం పెంచుకోడు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారనమాట. అందుగురించనే ఆ చాలా మీరు మీ జీవితంలో మనం జీవితంలో ఏదైతే సంతోషం అని అనుకుంటుంటామో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే సంతోషం అనుకుంటామో అది మన దగ్గర ఉన్నా కూడా మనం దాని వల్ల సంతోషం పొందలేము. మనకి ఆ, కరోనా కాలంలో ఈ ఇట్లాంటి ఉదాహరణలు చాలా కనిపించినాయి. ఆ, ఎంతో మంది ధనవంతులు, ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ సమాజంలో
కరోనా అనే ఒక భయంకరమైనటువంటి వ్యాధి ప్రబలిపోయింది. దానివల్ల ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. దానివల్ల ఏం జరిగింది, వాళ్ళకి అన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళని ఏ విధంగా కూడా సంతోషపెట్టలేదు. కొందరైతే అంతగానం ఆస్తిపాస్తులున్నా కూడా కనీసం ప్రాణాల్ని కాపాడుకోలేకపోయారు. అంటే అందు గురించని అయినటువంటి భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కొద్ది కాలం మాత్రమే మనకి సుఖాన్ని ఇస్తాయి. ఎక్కువ కాలం మనకి సుఖాన్ని ఇవ్వవు అనేటటువంటి సత్యాన్ని జ్ఞాని భగవద్భక్తుడు తెలుసుకుంటాడు. కాబట్టి ఎంత మేరకి వాటితో సాంగత్యం పెంచుకుంటే నాకు అవి ఉపయోగపడతాయో అంత మేరకు మాత్రమే వాటితో సాంగత్యాన్ని పెంచుకొని జీవిస్తాడు. మితిమీరినటువంటి సాంగత్యాన్ని భౌతికపరమైనటువంటి విషయాలతోని ఆయన పెట్టుకోడనమాట. అందుకే ఎలా ఉంటాడంటే ఒక జ్ఞాని విద్ ఆ, ఒకటి భౌతికపరమైనటువంటి విషయాలతోని ఎక్కువ సాంగత్యం పెట్టుకోడు. ఇంకొకటి ఈ సమాజంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాడనమాట. ఆయనకి ఒక భగవద్భక్తునికి ఎలా ఉంటుంది అంటే ఆ, విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చునీ చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అతను పండితుడు కావచ్చు, ఆ, అజ్ఞాని కావచ్చు, ఆ, ఆ, లేదంటే ఒక బ్రాహ్మణుడు కావచ్చు, లేదంటే ఒక కుక్క కావచ్చు, ఒక ఏనుగు కావచ్చు, అందరినీ కూడా సమదృష్టితోని చూస్తూ, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి భోగభాగ్యాల మీద ఎక్కువ ఇష్టం పెంచుకోకుండా జీవిస్తూ ఉంటాడనమాట. తన శరీరం నుండి ఎన్నో కోరికలు ఉద్భవిస్తుంటాయి, కానీ వాటి యందు వాటికి ఈయన లోబడి ఉండడనమాట. మనకి ఎలా ఉంటుందంటే ఆ అనునిత్యం ప్రతినిత్యం కూడా ఏవో ఒక కోరికలు వస్తూనే ఉంటాయి. అవి వస్తున్న కొద్ది మనం తీర్చుకోవడానికి ప్రయత్నించామనుకోండి, ఇంకా మన జీవితం మొత్తం వాటిని తీర్చుకోవడానికే వెళ్ళిపోతుంది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సాధన వైపు మన జీవితము, సమయమే ఉండదు మనకి. ఆ వేగాన్ని తట్టుకోవడం ఎలా అంటే, మనకి ఒకటి కావాలనిపించింది అనుకోండి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి మన ఇంద్రియాలు అడిగాయి అనుకోండి, ఆ మనము కొద్దిసేపు పర్వాలేదు, పర్వాలేదు, ఇది నాకు అవసరమయ్యేది కాదు, నాకు పనికొచ్చేది కాదు అనేటటువంటి నిగ్రహంతో ఉన్నామనుకోండి, ఆ తర్వాత అది బలహీనపడిపోతుంది కోరిక. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓ 10 మంది ఆ, ఆ, ఒక 20 మంది అటు సైడ్ 10 మంది ఇటు సైడ్ 10 మంది కలిసి తాడు లాగుతున్నారు అనుకో, మనకి ఒక ఆట ఆడుతుంటాం కదా, తగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి, ఎవరి శక్తి ఎవరి బలం ఉందని చెప్పేసి కొందరు అటు సైడ్ తాడు లాగుతూ కొందరు ఇటు సైడ్ తాడు లాగుతూ మధ్యలో ఒక గీత గీస్తారనమాట. సో బలవంతులు బాగా గట్టిగా లాగితే పుంజుకొని లాగారనుకోండి, అటు సైడ్ ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఏ టీం అయితే బలహీనంగా ఉంటుందో అది వాళ్ళంతా కూడా ఆ గీత దాటేసి బయటకు వచ్చారంటే ఇక వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క. సో అట్లా ఒక ఆట ఆడుతుంటే ఎంతమంది ఆడారు ఈ ఆట? 20 మంది, 10 10. సో ఈ ఆట ఎంతమంది ఆడారు మీ జీవితంలో, టగ్ ఆఫ్ వార్ అని? చిన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చిన్నప్పుడు స్కూల్లో అలాగే కాలేజీలో ఆడిపిస్తుండేవారు. అయితే ఆ, రాజ్యలక్ష్మి మాతాజీ కూడా ఆడారంట, సంతోష మాతాజీ. అయితే దీంట్లో ఒక లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. See, ఇటువైపు ఉన్న వాళ్ళు మొదట్లో ఇద్దరు బలంగానే ఉంటారు, లాగుతుంటారు. ఓకే, కొద్దిసేపు అయిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ- దాని అర్థము అటు సైడ్ ఉన్న వాళ్ళు బలవంతులని కాదు. సో ఇద్దరూ సరి సమానంగా బలప్రయోగం చేస్తున్నారు, కానీ ఒక సైడ్ వాళ్ళు ఇంకా ఇంకా చాలులే, మన వల్ల కాదులే అనేటటువంటి భావనకు రాగానే వాళ్ళు డీలా పడిపోతారు. పడిపోగానే వేరే వాళ్ళు లాగేస్తారనమాట, వాళ్ళు గెలుస్తారు. ఇలాగే మన జీవితంలో కూడా మనకి పనికిరాని భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడు కూడా ఒక దొంగోడొచ్చి డోర్ కొట్టినట్టు కొడుతూనే ఉంటాయి. మనం బలహీన పడిపోయినాం అనుకోండి, ఏమవుతుందిలే ఒక్కసారికి
అని బలహీన పడిపోయినాం అనుకోండి, ఇంకా మన జీవితం మొత్తం వాటికి దాసోహం. ఇంకా మళ్ళీ మనము సోహం వైపు వెళ్ళాం. ఇంకా భగవంతుని దాసోహం కావలసిన వాళ్ళము భౌతిక విషయాల దాసోహం అయిపోతాం అన్నమాట. సో అందు గురించని కొద్దిగా మనకి ఆ మన లోపల నుండి ఉద్భవించేటటువంటి ఆ కోరికల మీద మనకి కొద్దిగా పట్టు ఉందనుకోండి, నిగ్రహించుకునే శక్తి ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? భగవంతుడు చెప్పిన విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో, భగవంతుని యొక్క భక్తియుత సేవ పూర్వకంగా మనం కర్మలు ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు మనకు ఆ శక్తి వస్తుందన్నమాట. అయితే అలాగ శక్తి తెచ్చుకోవడానికి చేసేటటువంటి ఒకానొక సాధనమే మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. ఏమని చెప్తారంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చ చక్షుషు చైవాంతరే భ్రువో నాస్యాభ్యాంతరచారిణో యతీంద్రియమనో బుద్ధిర్మునిర్మోక్షాపరాయణ విగతేచ్చ భయస్పృహ అని ఆ, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి చేసే ఒక గొప్ప సాధనం గురించి ఈ అధ్యాయంలో చిన్నగా మొదలు పెడతారనమాట. మనందరికీ కూడా అష్టాంగ యోగ గురించి తెలుసు. అష్టాంగ యోగ గురించి ఎంతమందికి తెలుసు? మనం తెల్లారు లేస్తే ప్రాణాయామం చేస్తుంటాం కదా అని, ఆ, మన ప్రాణాయామం చేస్తుంటాం, అలాగే వివిధ ఆసనాలు ఉంటుంటాము. ఆ, ఇవన్నీ కూడా అష్టాంగ యోగలో భాగం, ఒక భాగం అన్నమాట. ఎంతమందికి తెలుసు ఈ అష్టాంగ యోగ గురించి? యమనియము ఆ, హరే కృష్ణ. ఎంతమందికి అష్టాంగ యోగ గురించి తెలుసు? ఎస్, రాజలక్ష్మి మాతాజీ, థ్యాంక్ యూ, హ్యాండ్ రేస్ చేశారు. అయ్యో, చాలా మందికి తెలియదా? పద్మావతి మాతాజీ, ఓకే. హర్ష ప్రభు, ఓకే. పురుషోత్తం ప్రభు, ఎస్, వెరీ గుడ్. భారతి మాతాజీ, వెరీ గుడ్. సో అష్టాంగ యోగా అని చేస్తాం మనం అందరికీ. యోగా అని చాలా ఫేమస్. అసలు ఆ యోగ ఎందుకు చెయ్యాలో కృష్ణుడు భగవద్గీతలో చెప్తారనమాట. అయితే ఈ 5వ అధ్యాయంలో కొద్దిగా హింట్ ఇస్తారనమాట. ఈ విధంగా గనక చేస్తే, ఏ విధంగా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ చక్షుషు, ఆ, ఆ, అసలు బాహ్య స్మృతి లేకుండా కంటిని ఏ, పూర్తిగా ముయ్యకుండా ఆ, మధ్యస్థంగా మూసి ఆ, నాసికాగ్రం మీద దృష్టి పెడుతూ ఆ, ధ్యాన ముద్రలో కూర్చొని ఇంకా ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోండి, బాహ్య స్పర్శతోటి ఉపసంహరించుకొని ఆ మనోనిగ్రహంతో అంటే మనస్సులో ధ్యానం చేస్తూ ధ్యాన ముద్రలో ఉండి చేసేటటువంటి సాధనం ఏదైతుందో, ఈ విధంగా సాధన చేస్తే ఏం జరుగుతుందంట అంటే మెల్లమెల్లగా వాళ్ళకి ఇంద్రియాల మీద పట్టు లభిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. మెల్లమెల్లగా వాళ్ళకి పట్టు లభిస్తుంది అని భగవంతుడు చెప్పారనమాట. అయితే దీని గురించినటువంటి వివరణ నేను ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే రేపు వచ్చే 6వ అధ్యాయంలో దీని గురించి డీటెయిల్గా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే ఈ అధ్యాయంలో మొదలవుతుంది, రేపటి అధ్యాయంలో దీని గురించి వివరణ ఉంటుందన్నమాట. భగవంతుడు ఇప్పుడు ఆ, మనము చక్కగా ఉన్నతమైనటువంటి జ్ఞాన స్థితికి, భగవద్భక్తికి స్థితికి వెళ్ళాలి అంటే ఏ విధంగా ఉండాలో మనకు భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పారు. పద్మపత్రామి వాంబస, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, అలాగే అందరినీ సమదృష్టితో చూడాలి, అలాగే భౌతిక విషయాలపైన ఎక్కువ ఆసక్తి ఉండకూడదు, భౌతికపరమైనటువంటి విషయాలు ఒకసారి సుఖాన్ని ఒకసారి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ విధమైనటువంటి జ్ఞానంతో మనం ఉంటే వారు ఈ భౌతిక ప్రపంచంలో నుండి ముక్తి పొందడానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్తారు. అయితే ఆ విధమైనటువంటి స్థితికి, ఆ విధమైనటువంటి శక్తి మనకి రావాలంటే ఏం చెయ్యాలి? 2 సాధనలు ఉన్నాయి. ఒకటి ఈ అష్టాంగ యోగ సాధన, చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఈ అధ్యాయం గుండా భగవంతుడు చిన్నగా యోగ సాధనం గురించి చెప్పాడు. తర్వాత చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ భగవంతుడు ఏం చెప్తారంటే భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అంటారనమాట. ఎవరైతే, ఏ మనుష్యుడైతే సమస్త
సమస్త యజ్ఞములని, తపస్సులని, వాటి యొక్క ఫలితాలని స్వీకరించేది నేనే. నేనే సమస్తాన్ని స్వీకరించేది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడో, సమస్త మానవాళికి నేనే శ్రేయోభిలాషిని అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రశాంతత పొందుతున్నారు, వాళ్ళ జీవితంలో శాంతి నెలకొంటుంది అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. అయితే మరి భగవంతుడే అన్ని అనుభవించేవాడైతే మనం ఎవరమండి? మనం ఏం అనుభవించకూడదా అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఎంతమందికి ఈ ప్రశ్న ఉంది? భగవంతుడే అన్ని అనుభవించేవాడైతే మనం ఎవరం? మనం ఏం అనుభవించకూడదా అనేటటువంటి ప్రశ్న ఎంతమందికి ఉంది? హరే కృష్ణ. అంటే మీరందరూ కూడా ఆ మీ జీవితంలో ఉన్నటువంటి సర్వస్వము భగవంతునికి అర్పించాలని అనుకుంటున్నారా? అవును. హరే కృష్ణ. ఎవరు మాతాజీ పేరు? రాజలక్ష్మి. ఓకే రాజు, థ్యాంక్ యూ మాతాజీ. సో మీరంటే గొప్ప భక్తులు, జ్ఞానం మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి అవునని చెప్పారు. చాలా మందికి ఈ అయ్యో, జ్ఞానం ఉండదు. భక్తులు అని చెప్పలేము, లేదు. అట్లా అనిపిస్తూ ఉంటుంది అంతే. అది ఓకే. భక్తి అనాలో ఎట్లా అనాలో తెలియదు మరి నాకు. అయితే సామాన్యంగా మామూలు ఒక కామన్ మ్యాన్ అనుకోండి, కామన్ నార్మల్ మనుషుడు అనుకోండి, ఈ ప్రశ్న అయితే ఈజీగా వస్తుంది. అదేంటండి మరి భగవంతుడికి అన్ని అర్పిస్తే నేనేంటి, నాకేంటి, మరి నా జీవితం ఏంటి, నేనేం పంపించాలి, నా జీవితం మొత్తం ఇంకా భగవంతుడికి అర్పించేసేయాలా, దాసోహం చేసేయాలా అనే ప్రశ్న వస్తుంది అనమాట. వస్తే దీంట్లో ఉన్నటువంటి ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళ జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో సమస్యలు ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గరికి నాకు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అడ్వైస్ ఇస్తారు మనకి ఓకే. సమస్యల గురించి, ఎలా ఓవర్కమ్ అవ్వాలో వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. అంటే ఇస్తారు. కానీ ఒకవేళ వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఎట్లా బయటపడాలో వాళ్ళకి తెలియదు అప్పుడు. అంతే, కామన్ గా జరిగేది ఇదే. ఓ ఉమ్. సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నా సమస్యలను పట్టుకుంటే, నా జీవితంలోనే చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని నేను తీర్చుకోలేకపోతాను, నీ సమస్యలు నేనేం తీరుస్తా అని చెప్పేసి అంటారు. కామన్, ఎవరైనా కూడా. అదే మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి కానీ ఇంకొకరి జీవితంలో సక్సెస్ ఉంది, వాళ్ళ జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఎట్లా అధిగమించాలో చెప్తారు. సమాధానం చెప్తారు. వాళ్ళు సమాధానం చెప్తారు. మా జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము ఎట్లా బయటపడాలో వాళ్ళు చెప్తారన్నమాట. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో దుఃఖము, సంతోషము, అశాంతి ఉన్నప్పుడు ఎవరి దగ్గర అవి ఉన్నాయో వాళ్ళని చేరుకుంటే మనకు, ఎవరి దగ్గర అవి లేవో వాళ్ళని చేరుకుంటే మనకి జీవితంలో ప్రశాంతత, సుఖము, ఆ సౌఖ్యము ఏర్పడతాయి. అవునా కదా? అవును. నిజమే. ప్రభుజీ. అంతే కదా. సో అంతే. మన దగ్గర దుఃఖము, దరిద్రము, ఆ, అశాంతి ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ, ధనము, సంతోషము, సుఖము, ఆనందం ఉన్నాయో వాళ్ళని చేరుకుంటే మనకు కూడా అవి వస్తాయి. అంతే కదా. సింపుల్ అంతే లాజిక్, ప్రభు. అవునండి. సింపుల్ లాజిక్, అంతే కదా. అయితే అంతే ఇప్పుడు ప్రభు. మనం ఇక్కడ మొన్నటుండి భగవాన్ శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, భగవాన్ భగవాన్ అని అంటున్నాం కదా. మరి భగవంతుడి దగ్గర మనం మొట్టమొదట తెలుసుకున్నాం, 2వ అధ్యాయంలో మొదట ఎప్పుడైతే కృష్ణుని భగవాను వాచ అని మొదలుపెట్టినప్పుడు భగవంతుని దగ్గర ఏమేమి ఉంటాయని తెలుసుకున్నాము. భగవాన్ అని పేరు అర్హత పొందినటువంటి వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అని తెలుసుకున్నాము. షడైశ్వర్యాలు ప్రభుజీ. ఓకే, 6 ఐశ్వర్యాలు భగవంతుని దగ్గర ఉంటాయి. ఏంటి ఏంటి అవి మాతాజీ చెప్పండి. ఐశ్వర్యం, ఐశ్వర్యము, శక్తి, ఐశ్వర్యము, సౌందర్యం, శక్తి, సౌందర్యము, యశస్సు, సౌందర్యం, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము, లాస్ట్ లో వైరాగ్యం ప్రభుజీ. ఆ లాస్ట్ లో ప్రభుజీ ఆ, వైరాగ్యం. వైరాగ్యం. ఓకే. సో ఎవరి దగ్గర అయితే పరిపూర్ణ ఐశ్వర్యము,
అత్యంత శక్తి, అలాగే అత్యంత యశస్సు, ఆ, ఆ, ఎవరి దగ్గర అయితే పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం, అంటే ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ లోభత్వం ఉంటే ఇంకొకరికి పంచరు. ఓకే. సో భగవంతుడి దగ్గర 6 ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. ఆయనని షడైశ్వర్య మూర్తి అంటారనమాట. మానవ జీవితంలో ఆ, ఏవి ఉంటే మనం సంతోషంగా ఉంటాయో అవి పరిపూర్ణంగా భగవంతుడి దగ్గర ఉన్నాయన్నమాట. అందుకు ఆయనని భోక్తారమిగత బసామని ఎందుకు తెలుసుకోమన్నాడంటే ఆయన, మీ జీవితంలో మీరు ఏముంటే సంతోషంగా ఉంటారో అవి మీ దగ్గర లేవు, అవి నా దగ్గరే ఉన్నాయి, అవి నేను ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తే మీరు కూడా సంతోషపడతారు. ఎలాగైతే సంతోషంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం కూడా సంతోషిస్తాం, దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం కూడా దుఃఖిస్తాం. కాబట్టి భగవంతుడి దగ్గర పరిపూర్ణంగా 6 ఐశ్వర్యాలు ఉన్నాయి. అత్యంత శక్తివంతుడు, సౌందర్యవంతుడు, ఆ, అలాగే యశస్వి, ఆ, పరమ వైరాగ్యమూర్తి, జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు, ఆ, జ్ఞానవంతుడు. ఇవన్నీ విషయాలు భగవంతుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయని మనం తెలుసుకొని ఆయన్ని ఆశ్రయిస్తే మనకి కూడా ఆయన యొక్క అనుగ్రహం వల్ల మన జీవితంలో కూడా సుఖము సౌఖ్యము కలుగుతాయి అన్నమాట. అది మనకి భగవంతుడు ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదట ఆ, మన సన్యాసం కంటే కూడా కర్మయోగం అనేటటువంటిది గొప్పదని చెప్తూ, అలాగే ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్తూ, అలాగే ఆ, అందరినీ సమదృష్టితో చూస్తూ ఈ భౌతిక పరంగా వచ్చేటటువంటి ఆ, ఆ భోగ ఐశ్వర్యాలని గురించి, భోగ ఐశ్వర్యాల మీద ఎక్కువ మక్కువతో ఉండకుండా ఉంటూ భగవంతుడే అన్నింటినీ ఏ, అనుభవించేవాడని సత్యాన్ని తెలుసుకుంటాడు అని భగవంతుడి 5వ అధ్యాయంలో మనకి చెప్తారనమాట. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం 5వ అధ్యాయము. అయితే ఈ అధ్యాయంకి ఒక చక్కటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఒకసారి ఒక గ్రామంలో పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఏం జరిగింది అంటే, ఆ, ఆయనకి బ్రాహ్మణులు చేసే పనుల కంటే కూడా ఆ, సంగీతం మీద, అలాగే నాట్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఆ ఇంట్రెస్ట్ తోని నాట్యము, సంగీతం ఇవన్నీ నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకుంటే చాలా మంచి వాటి మీద మంచి పట్టు సాధించి మంచి మంచి ప్రదర్శనలు చేస్తుండే. అయితే రాజుగారి దృష్టిలో పడ్డాడు ఒకసారి. పడ్డ తర్వాత రాజుగారి ఈయన నాట్యానికి, సంగీతానికి సంతోషించి ఈయనని తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడనమాట. ఏం ఉద్యోగం అంటే రాజుగారిని సంతృప్తి పరచాలి. ఈయన సంగీతం, నాట్యం చేస్తూ, సంగీతం పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ రాజుగారిని సంతోషపరచాలి. అయితే ఈ రాజుగారి యొక్క ఆశ్రయం దొరికింది కాబట్టి ఈయన దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా రాజుగారితోని మంచిగా రాజుగారిని మచ్చిక చేసుకున్నాడు అనమాట. ఇక రాజుకి మంచి దగ్గర అయిపోయాడు. దగ్గర అయిపోయి ఆ మిగతా వాళ్ళ మీద, రాజుగారి దగ్గర ఉన్నటువంటి మంత్రుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టిండు అనమాట. మొదలుపెట్టి ఈయననే ఇంకా రాజు ఈయనని పూర్తిగా నమ్మేటట్టు చేసుకున్నాడు అనమాట. నమ్మేటట్టు చేసుకొని ఈ రాజుగారి యొక్క అండ దొరికింది కదా అని ఆ రాజ్యంలో ఉన్నటువంటి, ఆ రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వేరే స్త్రీలను అందరినీ కూడా లోబరుచుకొని వాళ్ళని ఆ ఆ మన అనుభవిస్తూ ఉండేవారనమాట. అయితే ఇతని యొక్క కపట బుద్ధికి తోడు ఇతని భార్య కూడా అట్లాగే ఉండేదన్నమాట. ఆవిడ కూడా ఇతరులతో సంబంధం పెట్టుకొని జీవిస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఈయనకి వీళ్ళ భార్యతోని ఈయన పతితుడు, వాళ్ళ భార్య కూడా పతిత. అయితే ఈయన వాళ్ళ భార్యని మందలించడం జరిగింది. నువ్వెందుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అని చెప్పేసి. ఈయన యొక్క భార్య ఏం చేసింది, ఇతను నాకు అడ్డంగా ఉన్నాడని చెప్పి ఒకరోజు రాత్రి ఇతన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇతన్ని అడ్డు తొలగించుకొని ఇంకా స్వేచ్ఛగా పరాయి పురుషులతోని ఈయన భార్య తిరుగుతుందన్నమాట. ఇతను చనిపోయిన తర్వాత నరకలోకానికి వెళ్ళి ఇతను చేసిన పాపాలకి, ఘోరమైనటువంటి పాపాలు అనుభవించి ఒక చాలా భయంకరమైనటువంటి అరణ్యంలా ఒక గ్రద్దలాగా జన్మిస్తాడు.
గదలాగా జన్మించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈయన చనిపోయినాక ఈయన చంపేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ భార్య కూడా సుఖవ్యాధి సోకి ఆవిడ కూడా చనిపోతుంది. చనిపోయి ఆవిడ కూడా నరకానికి వెళ్ళి ఘోరమైనటువంటి పాపాలను అనుభవించి ఆ, చేసినటువంటి పాపాలకి శిక్షలను అనుభవించిన తర్వాత ఆ, ఈవిడ భర్త పింగళుడు ఏ అరణ్యంలో అయితే గ్రద్దలాగా పుట్టాడో అదే అరణ్యంలో చిలుకలాగా ఈవిడ పుడుతుందన్నమాట. పుట్టిన తర్వాత ఒక రోజు ఈ గ్రద్దకి ఈ చిలుక కనిపిస్తుంది. ఈ గ్రద్ద ఇంకా ఆ, అసలే ఈ రెండు పక్షులకి జాతి వైరము, మళ్ళీ దానికి తోడు పూర్వ జన్మలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే ఈ చిలుకని వెంబడిస్తుంది, తిందామని చెప్పి, చంపేసి తిందామని చెప్పేసి. ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంటే ఈ చిలుక ఆ, వీపు మీద ఇట్లా ఆ, ఆ గద్ద పంజాతోటి ఇట్లా కొడుతుందన్నమాట. కొట్టగానే ఆ చిలుక వీపు చీలికపోయి అది కింద పడిపోతుంది. కింద పడిపోయి కింద ఒక పుర్రె ఉంటుంది. అరణ్యంలో ఒక చిన్న నదిలాగా ఉంటుంది అనమాట. నదిలో ఒక పుర్రె ఉంటుంది. ఆ పుర్రెలో కొన్ని నీళ్లు ఉంటాయి. దాంట్లో ఈ చిలుక పడిపోతుంది. పడిపోయి గిలగిల కొట్టుకొని చనిపోతుంది. చనిపోగానే ఈ గ్రద్ద వచ్చి ఆ చిలుకని తిందామనే సమయానికి దూరం నుంచి కొందరు వేటగాళ్ళు బాణాలు వేస్తారు ఈ గద్ద మీదకి. ఏగానే ఈ గద్ద కూడా బాణం గుచ్చుకొని అదే పుర్రెలో పడిపోయి ఆ నీళ్ళలో మునుగుతుంది. మునిగిన తర్వాత ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు యమలోకానికి వెళ్తారు. యమలోకానికి వెళ్ళిన తర్వాత ఎముడి ముందు ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలన్నీ చదువుతారు. చదివిన తర్వాత వీళ్ళే ఆశ్చర్యపోతారు, వచ్చి మా జీవితంలో ఎన్ని పాపాలు చేసినామా అని చెప్పేసి. అంత అసహ్యం వేస్తుంది వీళ్ళకి వీళ్ళ మీదనే. అప్పుడు ఏం జరుగుతుంది, యమధర్మరాజు ఏం చేస్తాడంటే మీరు చేసిన పాపాలన్నిటికి కూడా మీకు విముక్తి లభించింది. మీరు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే ఆ లోకానికి వెళ్ళండి అని చెప్పి చెప్తాడు వీళ్ళ ఇద్దరికి. చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదేంటి యమధర్మరాజా, మా పాపాలు ఏంటే మాకే భయం వేసింది, అట్లాంటిది మేం పాపాల నుండి విముక్తులేం ఎట్లా అయ్యాం, మాకు చెప్పండి దయచేసి అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తాడనమాట. మీరు ఏ అరణ్యంలో అయితే ఆ, చనిపోయారో ఆ అరణ్యంలో ఒక పుర్రెలో నీళ్ళలో పడి చనిపోయారు కదా, ఆ పుర్రె ఎవరిది అనుకున్నావు, అది ఒక వటుడు అనే ఒక గొప్ప బ్రహ్మజ్ఞానిది. ఆయన చాలా గొప్ప భగవద్భక్తుడు. ఆయన ప్రతిరోజు కూడా ఈ భగవద్గీతలోని 5వ అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల ఆయన పవిత్రుడైపోయాడు. ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా పవిత్రమైపోయింది. సో అలాంటి గొప్ప పవిత్రుడి యొక్క ఆ, పుర్రెలో మీరు పడి చనిపోవడం వల్ల ఆ పుణ్యఫలం, ఆ మీకు గొప్ప పుణ్యం పవిత్రత ఇచ్చింది. మీకు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మనము తిరుమల తిరుపతి వెళ్ళి పుష్కరణి తీర్థంలో, అలాగే కపిల తీర్థంలో, అలాగే ఆ, మన పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని అంటారు కదా. ఆ ఏ బ్రాహ్మణుడైతే, ఏ వటుడనే బ్రాహ్మణుడైతే ఈ భగవద్గీతలోని 5వ అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేశాడో ఆయన శరీరమే ఒక పుణ్యతీర్థం అయిపోయింది. సో అలాంటి పుణ్యాత్ముడి యొక్క శరీరంలో ఉన్న మన పుర్రెలో ఆయన చనిపోయిన తర్వాత ఆయనని సమాధి చేయడం జరిగింది. కొంతకాలానికి పెద్ద వరద వచ్చి ఆ సమాధి మీద ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుకుపోవడం వల్ల ఆయన ఎముకలు బయటకు వచ్చాయి. ఆ ఎముకల మీద ఆ పుర్రెలో కొన్ని నీళ్లు పడడం జరిగింది. వాటి మీద మీరు పడ్డారు. అలాగా మీకు పుణ్యలోక ప్రాప్తి కలిగింది, వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. సో ఎవరైతే ఈ 5వ అధ్యాయాన్ని పారాయణ చేస్తుంటారో వాళ్ళ శరీరము, అలాగే మనస్సు, ఆ, ఇంద్రియాలన్నీ కూడా ఆ, పవిత్రమవుతాయి అని చెప్పి దీనికి ఫలశ్రుతి ఉందన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఆ, భువన మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. మనకి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ పెట్టండి మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఒకసారి మన నాలెడ్జ్ చెక్ చేసుకుందాం. ఈ అధ్యాయంలో ఈ క్రింది దానిలో అన్నింటికంటే సులభమైనది ఏమిటి? కర్మ, సన్యాసం, కర్మయోగం, జ్ఞానయోగం. ఓకే, భగవంతుడు ఈ అధ్యాయంలో మొట్టమొదటి చెప్తాడు కదా అర్జునుడికి. అర్జునుడు అడుగుతాడు ప్రశ్న, కృష్ణ ఏది గొప్పది, కర్మయోగమా లేకపోతే సన్యాసమా అని అడిగితే కృష్ణుడు అర్జునుడికి కర్మయోగం చాలా చాలా గొప్పది, రెండు గొప్ప అయినాడు కూడా రెండిట్లోకెల్లా కర్మయోగం అనేటువంటిది గొప్పది అని చెప్పి
అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు. కర్మ ఓకే, వెరీ గుడ్. దయచేసి అందరూ కూడా ఓకే. హరే కృష్ణ. కర్మయోగం, వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ కర్మయోగం. ఎవరెవరైతే కర్మయోగాన్ని పెట్టారో 8 మంది భక్తులు కర్మయోగం పెట్టారు. అలాగే 9 మంది భక్తులు జ్ఞానయోగం అని పెట్టారన్నమాట. జ్ఞానం యోగం కూడా గొప్పదే, కానీ కర్మ జ్ఞాన రెండింటిని కనుక మనం ఆ, చూస్తే రెండిట్లో గల కర్మయోగాన్ని భగవంతుడు ప్రతిపాదిస్తాడనమాట. ఎందుకంటే కర్మ చేసేటప్పుడు ఇది నార్మల్ కర్మ కాదు, భక్తియుత కర్మయోగం. భగవద్భక్తితో కూడుకున్నటువంటి కర్మయోగం ఏదైతే ఉందో అది గొప్పది. థ్యాంక్ యూ మాతాజీ. రెండో ప్రశ్న. ఇంద్రియ భోగం ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇది ప్రశ్న. దీనికి ఆప్షన్స్: వెంటనే తీర్చాలి, ఓపిక పట్టాలి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి, బాధపడాలి. ఓకే, ఓపిక ఓకే, థ్యాంక్ యూ. సో మీ ఆప్షన్ ఏంటో ఈ పైన పోల్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పోల్ ఏదైతే ఉందో ఆ, ఓకే, 22 మంది భక్తులు ఓపిక పట్టాలి అని సమాధానం ఇచ్చారు. ఓకే, హరే కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ ఓపిక పట్టాలి. ఎవరెవరైతే ఓపిక పట్టాలి అని సమాధానం ఇచ్చారో వాళ్ళు రైట్ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంద్రియాలు మనల్ని ఏది అడిగితే అది మనం తీరుస్తూ వెళ్ళామంటే ఆ, మనం వాటికి లోబడిపోయి ఉంటామన్నమాట. ఈ కోరికలకి మనం లోబడి ఉండకూడదు. మనకు కోరికలు లోబడి ఉండాలి. అంటే మనం చెప్పినట్టు మాత్రమే అవి వినాలి. మనం ఏది కావాలంటే అది, ఏది మనకి ఉన్నతమైంది, ఏది మనకి ఉపయోగపడుతుందో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి, దాన్ని మాత్రమే తీర్చుకునే విధంగా మన యొక్క స్థితి ఉండాలన్నమాట. అప్పుడు మనము కోరికలకు అతీతంగా ఉన్నట్టు, లేకపోతే మనం వాటికి లోబడిపోయి ఉన్నట్టు. ఓకే? అందు గురించని ఎప్పుడైతే కోరికల వేగం మనకి వస్తుందో అప్పుడు మనం కొద్దిగా సహించుకొని ఓపిక పట్టామనుకోండి, అప్పుడు మనము కోరికలని అధిగమించిన వాళ్ళం అవుతాం. హరే కృష్ణ. థర్డ్ క్వశ్చన్ మాతాజీ. మన యొక్క ప్రవృత్తులను ఏ విధంగా ఉపయోగించాలి? ఇంద్రియ సుఖం కోసం. అంటే ప్రవృత్తులు అంటే ఉదాహరణకి ఆ, మీరు ఆ, ప్రయత్నాలని అనుకోండి. ఓకే, ఇంద్రియ సుఖం కోసం, డబ్బులు సంపాదించడం కోసం, ధర్మబద్ధమైన విధి కోసం, భౌతిక సుఖాల కోసం. సో మన యొక్క సమస్త ప్రయత్నములు దేని గురించి ఉపయోగించాలి? ఏది సాధించాలనే ధ్యేయంతో ఉండాలి? ధర్మబద్ధమైన విధులు నిర్వర్తించడం. థ్యాంక్ యూ ప్రభు. ఒక్క ఒక్క 10 సెకండ్ల. వెరీ గుడ్, రైట్. ధర్మబద్ధమైన విధి కోసం మన యొక్క ప్రవృత్తులు ఉండాలి. ఎందుకంటే అలా కాకుండా వేరే ఏ విధంగా ఉన్నా కూడా మనం మళ్ళీ కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, సో చాలా సంతోషం, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. భగవద్గీతలో ఈ అధ్యాయము కేవలం 29 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఇది కొద్దిగా చిన్న అధ్యాయం అన్నమాట. అలాగే 5వ అధ్యాయము, 12వ అధ్యాయం, 15వ అధ్యాయం కూడా ఆ, చిన్న అధ్యాయాలు అన్నమాట. అందుకే ఈరోజు తొందరగా అయిపోయింది మన క్లాసు. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు.
సో ఎవరికి ఏం ప్రశ్నలు లేవా? గురూజీ ఓకే, హ్యాండ్ రైస్ చేసి పెట్టండి మీకు ఏమైనా ప్రశ్న ఉంటే. ఒకరి తర్వాత ఒకరు అడగవచ్చు. ఆ, నవీన్ కుమార్ ప్రభు అని ఆ, నవీన్ ప్రభు కుమార్ ప్రభు ఉన్నారా? అవును ఎస్ ప్రభు, చెప్పండి మీకు ఏం ప్రశ్న ఉంది. ప్రభుజీ, నేను భగవద్గీత తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది? ఓకే, భగవద్గీత మనకి మీరు ఎక్కడ ఉంటారు? మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి. ఓకే ఓకే, మీకు అక్కడ దగ్గరలో ఇస్కాన్ మందిరం ఉంటే ఇస్కాన్ మందిరానికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదంటే మీరు భద్రాద్రి మన రాముల వారి దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడ మా ఇస్కాన్ భక్తులు ఆ, ఉంటారు మ్యాక్సిమము, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ, అదేనా మీ ప్రశ్న? అదేనండి. థ్యాంక్ యూ. రాజేశ్వర రెడ్డి ప్రభు, మీ ప్రశ్న చెప్పండి. హరికృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. ఈ ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోవాలి ప్రభుజీ? మనం చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాం కానీ ఓసారి ఎస్, కాదు, అది మళ్ళీ ఎలా అది? యా చక్కటి ప్రశ్న వేశారు ప్రభు. ఈ ఈ అధ్యాయంలో మనకి రెండు సమాధానాలు ఇచ్చారనమాట భగవంతుడు. ఒకటి ఆ, మనం అష్టాంగ యోగ పద్ధతి ద్వారా, ఇంకొకటేమో భగవంతుడే సమస్తాన్ని అనుభవించేటటువంటి ఆ, వ్యక్తి అని తెలుసుకోవడం వల్ల, అలాగే భగవంతుని భక్తియుత సేవ చేయడం, భగవంతునికి చెప్పిన విధంగా ఆయనని తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం కర్మలు చేయడం వల్ల మెల్లమెల్లగా మన ఇంద్రియాలు నిగ్రహించుకోవచ్చు. అది ఇంకొక ఉపాయం ఏంటి అంటే మనకి రెండో అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. ఏమని చెప్తారంటే కృష్ణ, ఆ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇప్పుడు మన ఇంద్రియాలకి ఆ వాటికి కావలసినటువంటివి అవి ఎప్పటి అడుగుతూనే ఉంటాయి అన్నమాట. నాలుగు కావలసినటువంటి రుచికరమైనటువంటి ఆహారం కావాలని అది అడుగుతుంది. అలాగే చెవులకి మంచి ఏ, ఆ, ఏదో ఒకటి వినాలని అడుగుతుంది. అవి మనని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయా లేదా అనేటువంటి విషయం వాటికి అనవసరం. కానీ వాటికి ఏది ఇస్తే అవి సుఖపడతాయో అవి కావాలని అడుగుతూనే ఉంటాయి. అయితే మన కృష్ణ ఏం చెప్తాడంటే, అణిచిపెట్టుకోవడం వల్ల నువ్వు వాటి మీద విజయం సాధించలేవు. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు నాలిక ఎప్పుడు మనకి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి తినడానికి మనకి ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది అడిగినటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు తింటే వాటి వల్ల మనము ఉపయోగం జరుగుతుందా లేకపోతే మనం అధోగతి పాలవుతామా, దానికి అనవసరం. కాబట్టి నాలిక అనే ఇంద్రియాన్ని మనం అదుపులో పెట్టుకోవాలంటే అది ఏ విషయాన్ని అడుగుతుందో దానికంటే ఇంకా ఎక్కువ సుఖాన్ని ఇచ్చేటటువంటి విషయాన్ని దానికి అందజేయాలి. ఉదాహరణకి ఆ, తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతునికి సమర్పించి తిన్నామనుకోండి, సహజంగా మనం భగవంతునికి చేసేటప్పుడు చాలా శుద్ధతతోని చేస్తాం. మళ్ళీ భగవంతునికి నివేదించిన తర్వాత దాని మీద భగవంతుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి అది ఇంకా రుచికరంగా తయారవుతుంది. అది ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మెల్లమెల్లగా నాలిక ఆ రుచికి అలవాటు పడిపోయి పాత రుచులని మర్చిపోతూ ఉంటుందన్నమాట. ఇదే విధంగా కళ్ళు కూడా మనకి చూడాలనిపించినవి అది చూపించు అని అడుగుతుంటాయంట. ఈ కళ్ళకి ఎప్పుడు భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపము చూపించడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఇంకా కళ్ళకి అది తప్ప వేరేది ఏది కూడా ఆ, చక్కగా అందంగా అనిపించదన్నమాట. సో మనం కొద్దిగా స్టార్టింగ్లో చిన్న చిన్నగా ఈ ఇంద్రియాలకి ట్రైన్ చేయాలన్నమాట, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది కాదు, దీనివల్ల ప్రమాదం ఉంది, మనకు తెలుస్తుంది ఏది మంచిది ఏది మంచిది కాదో మనకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఓకే, ఇంతగానం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం కాబట్టి భగవద్ విషయాల గురించి మనకి ఏది ఆ, మనకి ఉపయోగపడేదో, ఏది మనకి ఉపయోగపడందో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మెల్లమెల్లగా మనము ఇంద్రియాలకి ట్రైన్ చేయాలన్నమాట. అది దానివల్ల ప్రమాదం ఉంది, దానివల్ల ప్రమాదం ఉంది, దానివల్ల ప్రమాదం ఉంది, అలా కాదు, దీనివల్ల మనకు ఇంకా ఆ, జీవితంలో ఉన్నతి ఉంది అని మెల్లమెల్లగా ట్రైన్ చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్రియాలకు ఏమవుతుందంటే
రీప్లేస్ అయిపోతుంది అనమాట. పాత రుచుల మీదకి కొత్త రుచులు వచ్చేసి ఏ రుచులైతే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయో అవి రిప్లేస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎలాగైతే మీరు ఉన్నారు, ఈ 18 రోజుల కార్యక్రమం మొదలైంది కాబట్టి ప్రతిరోజు 8 గంటలకి మీరు ఈ క్లాస్లో అటెండ్ అవుతున్నారు. ఉం? ఆ, ఒకవేళ ఇది లేకపోయి ఉంటే మీరు ఏం చేసేవారు ప్రభు ఈ సమయంలో? ఈ సమయంలో క్రికెట్ మ్యాచ్ చూడడం. క్రికెట్ మ్యాచ్ కూడా ఏదో ఒకటి చూస్తుండేవారు. ఆ? ఇప్పుడు ఆ రుచిని ఈ రుచి రిప్లేస్ చేసిందా లేదా? అవును ప్రభుజీ. సో అదే విధంగా ఎందుకు రుచి రిప్లేస్ చేయగలిగిందంటే, ఓ దీంట్లో ఏదో నా నిజమైనటువంటి జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఉన్నాయనేటటువంటి స్పష్టత మీకుంది ఈ భగవద్గీత వినడంలో. ఒక హయ్యర్ టేస్ట్, దీనికి మీరు ఇది హయ్యర్ టేస్ట్ అని తెలుసుకున్నారు కాబట్టి ఆ పాత రుచి మీద దీన్ని రిప్లేస్ చేశారు. సో ఇలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు కూడా వాటి పూర్వ రుచుల కంటే ఉన్నతమైనటువంటి రుచులని వాటికి రుచి చూపిస్తే మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. మీ సంశయం క్లియర్ అయిందా ప్రభు? మీ డౌట్ క్లియర్ అండి ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో చాలా చాలా సంతోషం, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి రేపు అద్భుతమైనటువంటి అధ్యాయం అండి, 6వ అధ్యాయము ధ్యాన యోగము. మనం సమాజంలో యోగా అని అందరికీ తెలుసు. యోగా గురించి తెలియనటువంటి భారతీయుడు ఉండడు. ఓకే, సో ఆ యోగా ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఆ, చేస్తే ఏం జరుగుతుంది, ఏంటి, ఇప్పుడు మనం ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు వింటున్నాం కదా, మరి వీటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి, వినడం వల్ల మనకి జరిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈరోజు మనం చాలా చక్కగా తెలుసుకున్నాం, ఒక జ్ఞాని ఈ స్థితిలో ఉంటాడని చెప్పేసి. ఆ స్థితికి మనం వెళ్ళకుండానే మన జీవితం అంతమైపోయింది ఏదో ప్రమాదం వల్ల. అప్పుడు ఏంటి పరిస్థితి మరి? ఇట్లాంటి ప్రశ్నలన్నింటికీ కూడా రేపటి అధ్యాయంలో మనకి సమాధానం దొరుకుతుందన్నమాట. చాలా గొప్ప అధ్యాయము. అలాగే నిజంగా గొప్ప భక్తుడు ఎవరు అనేటటువంటి అసలు నిజమైనటువంటి గొప్ప జ్ఞాని ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా భగవంతుడు రేపు చెప్తారనమాట. కాబట్టి రేపు మళ్ళీ 8 గంటలకి వినడానికి మనం అందరం కూడా కలుసుకుందాం. ఓకే, హరే హరి కృష్ణ. ప్రభుజీ, హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ. చక్కగా వివరించారు, మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ రోజు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా, జీవితంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.